అందుకే నమస్కారం. ఈ కొమ్మెర గ్రామానికి సంబంధించి మల్లన్న జాతరలో పసిబిడ్డని చంపారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. పోస్ట్ మార్టం రిపోర్ట్లో షాకింగ్ అనమాట. మీరు అనొచ్చు, అవతల శ్రీనివాస్ రెడ్డి, మసూదన్ రెడ్డి అంటూ ఈ రెడ్డి కులస్తుల వాళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా సీఎం అండ్ మరో వాళ్ళ కులమే కదా. ఇంకా అధికారంలో ఉన్న వాళ్ళకి సంబంధించి ఆ అగ్రకులానికి సంబంధించి ఆటోమేటిక్గా కేసును వాళ్ళకి తగ్గట్టుగా మారుస్తారులేండి అని మీరు ఎవరన్నా అనొచ్చు. నాకు తెలియదు, నేను అక్కడ లేను. పోలీసు చెప్పిన వర్షం చెప్తా. బట్ నేనైతే ఒకటి బలంగా నమ్ముతా. 2 నెలల పసిబిడ్డని అవతల కొట్టి చంపారని ఒక తల్లి ఆ బిడ్డను పట్టుకొని రోధిస్తూ రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియటం అంటే ఇందులో అబద్ధం ఉందని నేను అనుకోవట్లా. బట్ పోలీసులు పోస్ట్ మార్టంలో ఏం చెప్తున్నారు? ఆ పసిబిడ్డని ఎవరూ తన్నలా, ఆ పసిబిడ్డ ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవు. పోస్ట్ మార్టం అగైన్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపారు. అక్కడి నుంచి డీటెయిల్స్ వస్తే అప్పుడు మరలా మాట్లాడదాం అన్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు? మల్లన్న జాతరలో క్యూ లైన్లో శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఈ పసిబిడ్డ యొక్క తండ్రి గణేష్ ఉన్నాడు. వాళ్ళతో క్యూ లైన్లో గొడవైంది. అది మనసులో పెట్టుకున్నారు. ఈలోపు మరలా కొబ్బరి బండాల దగ్గర, కొబ్బరి బండాలు కదా కొబ్బరికాయలు, ఆ షాప్ దగ్గర మరలా శ్రీనివాస్ రెడ్డి గణేష్ ఒకరినొకరు మళ్ళీ ఎదురుపడ్డారు. అక్కడ గొడవైంది, ఒకరినొకరు కొట్టుకున్నారు. జరిగింది ఇది. అప్పుడు శ్రీనివాస్ రెడ్డి గాయాలు కూడా అయినాయి. ఇక ఈలోపు శ్రీనివాస్ రెడ్డి వచ్చి కంప్లైంట్ చేశాడు, గణేష్ వచ్చి కంప్లైంట్ చేశారు. ఇక్కడ ఎక్కడ కూడా పసిబిడ్డ టాపిక్ ఎక్కడా లేదు. ఇప్పుడు అకస్మాత్తుగా పసిబిడ్డ చనిపోయింది, వీళ్ళు కొడతాం వాళ్ళు, శ్రీనివాస్ రెడ్డి మసూద్ రెడ్డి కొడతాం వాళ్ళు అంటే మేము కేసు అయితే ఫైల్ చేసాం, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. శ్రీనివాస్ రెడ్డి కేసు పెట్టారు, గణేష్ వాళ్ళు కేసు పెట్టారు. బట్ గణేష్ వాళ్ళ పాప చనిపోయింది, వీళ్ళు కొడతాం వాళ్ళు అన్నారు. పోస్ట్ మార్టం చేస్తే వాళ్ళ వల్ల కాదని అర్థమవుతుంది. మరి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అన్నారు. నిజమేంటో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆ గ్రామంలో కనుక ఎవరైనా ఉంటే ఆ జాతరలో ఆ గుడిలో అసలు ఏమైంది? పోలీసులు ఇప్పుడు ఏమన్నారు? అసలు పసిబిడ్డ వాళ్ళ అమ్మ గుడికి వచ్చారా లేదా, ఆ క్యూ లైన్లో ఉన్నారా లేదా, కొబ్బరికాయల షాప్ దగ్గర ఉన్నారా లేదా, ఆ గొడవ వాళ్ళు ఉన్నారా లేదా అని అంటున్నారు. బట్ మనం అనుకున్నది బయటకు వచ్చే న్యూస్ ఏంటి? గొడవ అవుతున్నప్పుడు పసిబిడ్డని ఆ శ్రీనివాస్ రెడ్డి మసూద్ వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి తప్పు అయింది క్షమించమను, గుడికి వచ్చామయ్యా వదిలేయండి, నేను పసిబిడ్డతో వచ్చాం చూసి చూడండి అని ఆ బిడ్డ అంటే తీ అని చెప్పేసి ఆ బిడ్డను తన్నారని చెప్పేసి మనం అనుకున్నాం. అసలు ఇప్పుడు ఆ బిడ్డ అక్కడ లేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. నిజమేంటి? దయచేసి ఆ రోజు జాతరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ ఉంటే ఈ వీడియో చూస్తుండండి, ఆ వీడియో కింద కామెంట్ పెట్టండి, ఫర్దర్గా ఉంటే మనం మాట్లాడదాం. బట్ మరలా చెప్తున్నా, పసిబిడ్డ విషయంలో ఓ కన్నతల్లి ఇంత పెద్ద అబద్ధం అయితే ఆడదు. మరి పోలీసులు అబద్ధం ఆడారా అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి మేము చెప్తాం, మేము ఎందుకు అబద్ధం ఆడారని అంటున్నారు. మరి ఇంత భయంకరమైన ఇంత పెద్ద అబద్ధం ఎలా? ఏంటి అబద్ధం? పసిబిడ్డని మేము ఏం చేయలేదని వాళ్ళు చెప్తున్నది అది అబద్ధమా? పసిబిడ్డను వాళ్ళే చంపారని చెప్పడం అది అబద్ధమా? ఏది అసలు నిజమే? ఇది ఆ రోజు ఆ జాతరలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఊరోళ్ళు ఖచ్చితంగా తెలుసుకుని కింద కామెంట్లో తెలియచేయండి.